ఛానల్కు స్వాగతం. ఒక చక్కని ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఒక చక్కని పాజిటివ్ థింకింగ్ మన జీవితంలో కష్టాలను అధిగమించి విజయం వైపు మనల్ని నడిపిస్తుంది. అలాగే ఒక చక్కని ఆలోచన అయినా పాజిటివ్ థింకింగ్కైనా పట్టుదల, కృషి, ఓర్పు, సాహసం తోడైతే అది ఆ రంగంలో నెంబర్ 1గా ఎదిగేందుకు మనకు అన్ని అవకాశాలను అందిస్తుంది. మరి అటువంటి చక్కని ఆలోచనే పెట్టుబడిగా తమలోని స్ఫూర్తి, పట్టుదల, లక్ష్యాలే తమ లక్షణాలుగా వ్యాపార రంగంలో నెంబర్ 1గా ఎదగడమే కాక రాబోయే తరాల వారికి దార్శనికులుగా, దిక్సూచిగా మారిన వ్యాపార దిగ్గజాల గురించి బిజినెస్ విజనరీస్ అనే ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒక మనిషి విద్యను అభ్యసిస్తే అది అతనికి ఉపాధిని ఇస్తుంది, తన కుటుంబానికి అండగా నిలుస్తుంది. అయితే ఒక వ్యక్తి వ్యవస్థగా మారే అంతగా కృషి చేస్తే అది మరెందరికో ఉపాధి కలిగించడమే కాక ఎంతో అనిర్వచనీయమైన స్ఫూర్తిని రగిలిస్తుంది. అటువంటి వారి సక్సెస్ స్టోరీసే మన ఈ బిజినెస్ విజనరీస్. ఇవి కేవలం విజయవంతమైన గాథలు మాత్రమే కాదు, స్ఫూర్తిని రగిలించే అద్భుత గాథలు. వ్యాపారం అనేది కేవలం లాభం కోసం మాత్రమే కాదు, వ్యాపార సామ్రాజ్యం అనేది ఏ ఒక్కరికో దాసోహం కానే కాదు అని నిరూపిస్తూ కొందరు వ్యక్తులు వ్యవస్థలుగా మారి సమాజానికి సేవలు అందించడంతో పాటు ఎందరికో స్ఫూర్తిదాతలుగా నిలిచిన వ్యాపార దార్శనికుల కథలతో మా బిజినెస్ విజనరీస్ మీ ముందుకు వచ్చింది. మరి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాన్ని ఒక మహిళా దార్శనిక వ్యాపారవేత్తతో ప్రారంభించడం ఎంతైనా సముచితం. అందుకే నేడు బయోకాన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి కిరణ్ మజుందార్ షాతో ఈ మా బిజినెస్ విజనరీస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆమె సాహసం, పట్టుదల, సేవానిరతి ఆమెను బయోకాన్ సంస్థకు ఏకైక అధిపతిగా మార్చడమే కాక ఆమె చిన్ననాటి నుండి కన్న కలలను ఎలా సాకారం చేయగలిగిందో తెలుసుకుందామా మరి? కొండను ఎక్కినవాడు కంటే కొండను తవ్వి రోడ్డు వేసినవాడే మనకు చాలా కాలం గుర్తుంటాడు. విజేతలకు కొదవలేని మన దేశంలో అప్పుడప్పుడే ఎదుగుతున్న బయోటెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టి కొత్త కొత్త ఎంజైమ్లను, ఔషధాలను కనిపెట్టి ఉత్పత్తి చేసి ఆ రంగానికి కొత్త బాటలు వేసింది బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా. అందుకే చరిత్ర సృష్టించిన ఆమెను చరిత్ర చాలా కాలం గుర్తుపెట్టుకుంటుంది. యునైటెడ్ బ్రూవరీస్ కార్యాలయం, బెంగుళూరు, 1973. సార్, మీకు ఫోన్ వచ్చింది. పనిలో నిమగ్నమైన రసేంద్రకు ప్యూన్ వచ్చి వివరాలు చెప్పాడు. ఆయన ఫోన్ అందుకున్న వెంటనే, హలో, నేను యామిని మాట్లాడుతున్నా. పొద్దున్నుంచి ఒక్క ముద్ద కూడా తినకుండా గదిలో ఓ మూలన కూర్చుంది. ఎంత చెప్పినా వినడం లేదు ఆ పిల్ల వాలకం చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. మీరు సాయంత్రం త్వరగా ఇంటికి రండి అని చెప్పింది ఒక ఆడగొంతు. విఠల్ మాల్యా, విజయ్ మాల్యా తండ్రికి చెందిన యునైటెడ్ బ్రూవరీస్లో బ్రూవర్గా పనిచేస్తున్న రసేంద్ర మజుందార్ స్వతంత్ర భారతదేశ తొలి బ్రూ మాస్టర్. ఉద్యోగం, భార్య, పిల్లలే అతని ప్రపంచం. నీతి నిజాయితీకి మారుపేరు ఆయన. రసేంద్ర, యామినీలకు తొలిచూలు సంతానం కిరణ్, తరువాత 2 మగపిల్లలు. బెంగళూరులోని ప్రఖ్యాత బిషప్ కాటన్ బాలికల పాఠశాలలో ఒక్కగానొక్క కూతుర్ని చేర్పించారు వారు. పుస్తకాల్లో ఉన్నది బట్టి పట్టించే రకం కాదు ఆ ఉపాధ్యాయులు. దృష్టాంతాలు, సారూప్యత, ఉదాహరణలు, అభ్యాసం ద్వారా ప్రయోగాత్మకంగా పాఠాలు చెబుతారక్కడ. అందుకే జ్వరం వచ్చినా
స్కూలుకి వెళ్తానని మారం చేసి మరీ వెళ్ళేది కిరణ్. స్కూల్లో షేక్స్పియర్ నాటకాలు వేయడం, పుస్తకాలు చదవడం, కవితలు రాయడం, బొమ్మలు గీయడం, వీటన్నిటితో స్వతంత్ర వ్యక్తిత్వం అబ్బింది ఆమెకు. చిన్నప్పుడే నలుగురి కంటే భిన్నంగా ఆలోచించే మనస్తత్వంతో సృజనాత్మక శక్తి అలవడింది. డాక్టర్ కావాలని కలలు కనింది. అప్పట్లో ప్రసిద్ధ మెడికల్ కాలేజీలుగా పేరున్న వెల్లూరులోని సెయింట్ జాన్ మెడికల్ కాలేజీ, దావణగిరిలో జేజేఎం మెడికల్ కాలేజీలో ప్రవేశానికి ప్రయత్నించింది. కేవలం 10 మార్కులు తక్కువ కావడంతో మెడికల్ సీట్ కోల్పోయింది. 10,000 డొనేషన్ కడితే సీట్ వస్తుంది. నాన్న ఒప్పుకోలేదు. పోనీ విఠల్ మాల్యాతో సిఫారసు చేయిస్తే అని అడిగింది ఆ పిల్ల. తండ్రి చస్తే ఆ పని చేయనని భీష్మించు కూర్చున్నాడు. దాంతో కిరణ్ అలిగింది. 4 రోజులైనా పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. ఏడుస్తూనే ఉంది. 10,000 కదా అడిగారు, అదే తమ్ముళ్ళకైతే కట్టకుండా ఉండేవారా? ఆడపిల్లకు అంత డబ్బు ఇచ్చి ఎందుకు చదివించాలని కాకపోతే అని నాన్న మీద ఆక్రోశం చూపించింది. 10,000 25,000 అన్నది కాదమ్మా ప్రశ్న. డబ్బిచ్చో సిఫారసులతోనో సీటు కొనుక్కుంటే నీకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారి గతేమవుతుంది బంగారం? పైగా డబ్బు విలువ కూడా మీకు తెలియాలి. కష్టపడి నిజాయితీగా ఏ పని చేసుకున్నా అందులో ఉన్న ఆనందానికి మించింది లేదు అని ఆ తండ్రి బుజ్జగించి విలువలు నేర్పించాడు. డబ్బులిచ్చో రికమెండేషన్తోనో సీటు తెచ్చుకోవడం కాదిక్కడ సమస్య. డాక్టర్లు దేవుళ్లతో సమానం. అలాంటి పవిత్రమైన వృత్తిలోకి అడ్డదారుల్లో ప్రవేశించడం నాకు మనస్కరించదు. అలా చేసి డాక్టర్ అయినా సరే ఆ అపరాధ భావం నిన్ను వెంటాడుతుంది. రేపొద్దున్న లంచాలకు అలవాటు పడతావు. వద్దు, నేనిప్పుడు తప్పు చేసి మళ్ళీ నీతో మరో తప్పు చేయించను. విలువలకు కట్టుబడే మనిషిని నేను అంటూ గంభీర స్వరంతో చెప్పుకొచ్చాడు కిరణ్ తండ్రి. ఒకరోజు వంటగదిలో అమ్మకు సహాయం చేస్తున్న కిరణ్, నా క్లాస్మేట్ సౌందర్య, శాంతి, సుమలత అందరికీ పెళ్లి నిశ్చయమైపోయింది అంది. ఆ మాటలు విన్న తండ్రి, చూడు కిరణమ్మ, సగటు మధ్యతరగతి తల్లిదండ్రుల్లా నిన్ను పెంచలేదు. నువ్వు ఏది చదవాలంటే అది చదువు. నువ్వు చదువుకోవాలన్నంత వరకు పెళ్లి మాట కూడా తీసుకురాము. నీకు ఏది చదవాలంటే అదే. పిహెచ్డి చెయ్యి, లేదంటే బ్రూయింగ్ కోర్స్ చేస్తావేమో చెయ్యి అన్నాడు. అదేమిటండి, ఆడపిల్లను పట్టుకొని బీర్లు తయారు చేసే కోర్సులు చేయమంటారా అంది భార్య ఆశ్చర్యంగా. టైపిస్ట్, టీచర్, నర్స్, డాక్టర్ వృత్తులకే ఆడపిల్లలు పరిమితం ఎందుకు కావాలి? తనకి దేని మీద మక్కువ ఉంటే అది చదివిద్దాం. సమాజం కట్టుబాట్లు అంటూ వారికి అడ్డు చెప్పేదే లేదు అన్నాడాయన. ఈ రోజుల్లో ఆడామగ తేడా ఏంటి? ఒంటి చేత్తో విమానాలు నడుపుతున్నారు, అవలీలగా ఎవరెస్టు సైతం అధిరోహిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడాయన. ఇవన్నీ వింటున్న కిరణ్ మొదట్లో తటపటాయించింది. బ్రూయింగ్ ఒక మనోహరమైన శాస్త్రం. పైగా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి అని ఆ వృత్తిలో మంచి చెడు కిరణ్కి బోధపరిచి ఆత్మవిశ్వాసాన్ని నింపాడు ఆ తండ్రి. ఆ తరువాత తండ్రి మాట మీద ఆ అమ్మాయికి గురి కుదిరింది. బ్రూయింగ్ కోర్సుకు పేరున్న ఓ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో చేరింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి విద్యార్థులు వచ్చి చేరారు. క్లాస్ రూమ్లో కిరణ్ ఒక్కతే ఆడపిల్ల. ప్రొఫెసర్లే వింతగా చూశారు. ఆమె తెలివితేటలు, చురుకుదనాన్ని చూశాక ముచ్చటపడ్డారు. కిరణ్ చలాకీతనం, కుశాగ్ర బుద్ధి, ఏక సంధాగ్రాహి అవడం చూసి ప్రొఫెసర్లు కూడా అవాక్కయ్యారు. పేరుకే హాస్టల్లో ఉండేది. ఎప్పుడు ఏ ప్రొఫెసరో, ఏ భారతీయ కుటుంబమో తమ ఇళ్లకు భోజనానికి పిలుస్తూ కిరణ్ చెప్పే కబుర్లు విని ఆనందించేవారు. ఈ క్రమంలో పలుకుబడి ఉన్న ఎంతో మందితో స్నేహం ఏర్పరచుకుంది. 1975లో మొత్తం తరగతికే అగ్రస్థానంలో ఉత్తీర్ణురాలై మాస్టర్ బ్రూవర్గా పట్టా చేతపట్టుకొని
భారత్లో అడుగుపెట్టింది. ఉద్యోగం సులభంగా వచ్చేస్తుందని అనుకుందామే. అప్పట్లో ఒక మహిళను బ్రూవర్గా చూసే పరిస్థితులు ఇంకా మన దేశంలో లేవు. బీర్లు తయారు చేసే కంపెనీని ఆడవాళ్లకు అప్పగిస్తే నెట్టుకు రాలేరు. కార్మికులు లెక్క చెయ్యరు. ప్రతి కంపెనీకి ఇవే సందేహాలు. రోజులు గడుస్తున్నా కిరణ్కు ఉద్యోగం రాలేదు. అందులోనూ తండ్రి కూడా రిటైర్ అయ్యారు. లింగ వివక్షకు, తిరస్కరణకు గురవుతున్న సహనం, ఆత్మవిశ్వాసం ఆమె కోల్పోలేదు. ఉపాధి పొందడానికి కూతురు ఎదుర్కొంటున్న అవరోధాలను చూసి తండ్రి కృంగిపోయాడు. అయ్యో, నా చిట్టి తల్లిని ఈ చదువు చదవమని ప్రోత్సహించి తప్పుదోవ పట్టించానేమో అని లోలోన మదనపడ్డాడు. అదే సమయంలో అదృష్టవశాత్తు తండ్రి కోసం ఓ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. కలకత్తాలోని ఓ కంపెనీ కొత్తగా బీర్ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. అప్పుడే అనుభవజ్ఞుడైన కిరణ్ తండ్రి రసేంద్రకు ఆ బాధ్యతలు అప్పగించిందా సంస్థ. తనతో పాటు కూతుర్ని కూడా తీసుకువెళ్ళి అందులో చేర్పించారు. కొన్నాళ్లకు బరోడాలో మరో బీర్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ దొరికి తండ్రికి సహాయపడుతూ మరోపక్క విదేశాలలో బ్రూవర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. విదేశాల్లో బ్రూవర్ ఉద్యోగం చేసి బీర్ కాచే వృత్తిలో తండ్రిలా పేరు తెచ్చుకోవాలన్నది ఆమె ఆశ. మీ అభ్యర్థిత్వం మాకు నచ్చింది, నెల రోజుల్లోపు ఉద్యోగంలో చేరండి అని ఓ రోజు స్కాట్లాండ్లోని మోరేఫిర్త్ మాల్టింగ్ సంస్థ నుండి టెలిగ్రామ్ వచ్చింది. ఎగిరి గంతేసి ఇక వారంలో స్కాట్లాండ్ బయలుదేరాల్సి ఉండగానే ఐర్లాండ్ నుంచి లెస్లీ అచిన్క్లోస్ అనే పారిశ్రామికవేత్త నుండి మరో టెలిగ్రామ్ వచ్చింది. వచ్చే వారమే మిమ్మల్ని కలవడానికి ఇండియా వస్తున్నాను అన్నదే టెలిగ్రామ్ సారాంశం. చెప్పిన రోజున లెస్లీ కిరణ్ని కలిసి, నేను ఐర్లాండ్లో బయోకాన్ బయోకెమికల్స్కు యజమానిని. మీరు ఆస్ట్రేలియాలో చదువుతున్నప్పుడు చేపల నుంచి ఐసింగ్లాస్, బొప్పాయి నుంచి పొపైన్ అనే ఎంజైమ్లు తయారు చేశారని, ఇంకా ఎన్నో సానుకూల విషయాలను మీ గురించి ఆస్ట్రేలియాలో చాలామంది ద్వారా విన్నాను. మా సంస్థ ఉత్పత్తుల కోసం ఎంజైములు అవసరం. ఇండియాలో అలాంటి ఎంజైమ్లను ఉత్పత్తి చేసే కంపెనీ నెలకొల్పేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. భాగస్వామి కోసం అన్వేషిస్తున్నాం. చాలామంది మీ పేరును సూచించారు అన్నాడతను. 2 ఏళ్లుగా వెతుకుతుంటే రాక స్కాట్లాండ్లో ఉద్యోగం వచ్చింది. మీతో కలిసి భాగస్వామిగా చెయ్యలేను, ఎందుకంటే పెట్టుబడికి స్తోమత లేదు, వ్యాపార అనుభవం కూడా లేదు. కానీ భాగస్వామిగా అర్హత ఉన్న అనుభవజ్ఞులైన వారిని మీకు పరిచయం చేయడంలో సహాయపడగలను అంటూ సున్నితంగా తిరస్కరించింది. లెస్లీ మాత్రం పట్టు విడలేదు. నేను ఎంతమందో భారతీయ బ్రూవర్స్ని కలిశాను, కానీ మీలో ఉన్న పోరాట పటిమ వారిలో లేదు. నాకు మీరే తగిన వ్యక్తి అని గట్టి నమ్మకం. నా మాట వినండి, మీకు బంగారు భవిష్యత్తు దొరుకుతోంది. ఓ ఏడాది కలిసి పనిచేద్దాం. అప్పటికీ మీరు అసంతృప్తిగా ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా నేనే మంచి ఉద్యోగం చూసి పెడతాను అంటూ కిరణ్ని ఒప్పించాడు లెస్లీ. నీ గురించి తెలుసుకుని ఎక్కడో విదేశం నుండి వచ్చిన వ్యక్తికి నీ మీద అంత నమ్మకం ఉంది. మరి నీ మీద నీకు గురి లేదా? ఒప్పేసుకో అంది కిరణ్ అంతరాత్మ. దాంతో స్కాట్లాండ్లో ఉద్యోగానికి బదులుగా ఎంజైమ్ల ఉత్పత్తిలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడానికి శిక్షణ కోసం ఐర్లాండ్ వెళ్ళింది కిరణ్. ఆ క్రమంలో వివిధ ఐరోపా దేశాలను సందర్శించి ఎంజైమ్ల అభివృద్ధి, మార్కెటింగ్ వంటి విషయాలను గ్రహించింది. అది 1978. కిరణ్కు పట్టుమని 25 ఏళ్లు నిండలేదు. బెంగళూరులో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని బయోకాన్ ఇండియాను నెలకొల్పింది. పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు పూర్వయుగమది. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరవని కాలం. లైసెన్స్ రాసుకోట రోజులవి. వాణిజ్య అనుమతులు, లైసెన్స్ కోసం ఢిల్లీలోని భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫీసుల చుట్టూ తిరిగింది. లంచమిస్తే క్షణాల్లో లైసెన్స్ ఇప్పిస్తామంటూ కొందరు బ్రోకర్లు చుట్టుముట్టారు.
నా చిన్నప్పుడే 10,000 ఇచ్చుంటే ఈ పాటికి డాక్టర్ అయ్యుండేదాన్ని. పుచ్ అంటూ తనలో తానే నవ్వుకుంది. అసలే ఆడపిల్లవి, నెగ్గుకు రావడం నీ తరం కాదు. ఏళ్ల తరబడి ఈ ఆఫీసు వెంట తిరిగినా నీ పని జరగదని బ్రోకర్లు హెచ్చరించారు. లంచం అన్న పదం విన్నప్పుడల్లా తండ్రి మాటలే గుర్తొస్తాయి కిరణ్కి. పైగా కిరణ్ దగ్గర ఉన్నదే మొత్తం 10,000. సంస్థను ప్రారంభించడానికి నిర్వహణ ఖర్చుల కోసం కేటాయించిన డబ్బు అది. ఒకరోజు ధైర్యంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ గదిలోకి దూసుకు వెళ్ళింది. దేశంలో ఏ పరిశ్రమకైనా లైసెన్స్ కోటా మంజూరు చేసే ఉన్నత ప్రభుత్వోద్యోగి అతడు. సార్, ఈ దేశంలో చదువుకోవాలన్నా, ఉద్యోగం రావాలన్నా, వ్యాపారం చెయ్యాలన్నా లంచం ఇవ్వాల్సిందేనా? ఇంత మాత్రానికి పోరాడి సాధించుకున్న స్వాతంత్రం ఎందుకు అంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోతూ అధికారి మీద విరుచుకుపడింది. కిరణ్ ధర్మాగ్రహానికి, ఊహించని ఆ హఠాత్ పరిణామానికి ఆయన ఉలిక్కిపడి తేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తమ మంత్రిత్వ శాఖలో లంచం తాండవించడం గురించి తెలుసుకుని అధికారులకు చీవాట్లు పెట్టాడు. 100 పేజీల దరఖాస్తు ఫారం కిరణ్కిచ్చి తానే దగ్గరుండి నింపించాడు. కొన్ని వారాల తర్వాత బయోకాన్ ఉత్పత్తులకు దిగుమతి ఎగుమతి లైసెన్స్ మంజూరైనట్లుగా కిరణ్కి ధృవపత్రాన్ని పోస్ట్ మ్యాన్ తెచ్చిచ్చాడు. ఇక ఫ్యాక్టరీ కోసం లోన్ కావాలి. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగింది. అసలే మహిళలు ఫ్యాక్టరీ పెట్టేటటువంటి వ్యాపారంలోకి రావడమే ఓ వింత. అందులోనూ అప్పట్లో బయోటెక్నాలజీ అంటే కొత్త. రుణం ఇవ్వడానికి బ్యాంకర్లు ఉత్సాహం చూపలేదు. కొంతమంది బ్యాంక్ మేనేజర్లు అవమానించి వెళ్ళగొట్టేవారు. తనఖా పెట్టడానికి ఆస్తులు కూడా లేవు. మీ నాన్నగారిని గ్యారంటర్గా పెడితే లోన్ ఇవ్వడానికి ఆలోచిస్తాం అన్నాడో బ్యాంక్ మేనేజర్. నా స్వశక్తి మీద ఈ కంపెనీ నిర్మిస్తాను, కానీ నా తల్లిదండ్రులు బంధువుల మీద భారం కాను అని సున్నితంగా తిరస్కరించింది. ఆఖరికి కెనరా బ్యాంక్ ఉన్నతాధికారి వద్దకు వెళ్ళి తన గోడు చెప్పుకుంది. ఆయన 3 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఓ గల్లీలో చిన్న ఇల్లే ఆఫీసు. వ్యాపారం నిలదొక్కుంటుందో లేదో అన్న అనుమానంతో కిరణ్ వద్ద పనిచేయడానికి ఉద్యోగులెవరూ ముందుకు రాలేదు. ట్రాక్టర్ కంపెనీలో రిటైర్ అయిన ఓ 2 మెకానికులు ముందుకు వచ్చి తొలి ఉద్యోగులుగా చేరారు. వాళ్ళ సాయంతో బాయిలర్ నిర్మాణం పూర్తయింది. 6 నెలల్లో చేపలు, బొప్పాయిల నుంచి ఎంజైమ్లను తయారు చేసి అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేసి ఆహార ఎంజైమ్లను ఎగుమతి చేసిన తొలి భారతీయ సంస్థగా గుర్తింపు పొందింది బయోకాన్. బయోకాన్ ఉత్పత్తులు అమోఘమని విదేశీ కంపెనీలు కితాబిచ్చి ఆర్డర్ల వర్షం కురిపించాయి. తెలిసిన వాళ్ళ దగ్గర తక్కువ వడ్డీపై దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటూ నెమ్మదిగా వ్యాపారాన్ని విస్తరించడం మొదలుపెట్టింది. తొలి ఏడాదిలోనే అమ్మకాలు 8 లక్షలు, ఖర్చులు పోను 1,00,000 మిగిలింది. మరుసటి ఏడాది 20 ఎకరాల స్థలం అమ్మకానికి ఉందని పత్రికలో ప్రకటన కంటపడింది. కర్ణాటక స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వద్ద రుణం తీసుకొని 18 లక్షలకు ఆ స్థలాన్ని కొని అందులో పరిశోధన, అభివృద్ధి కేంద్ర నిర్మాణం చేపట్టింది. అసలే లైసెన్స్ రాజ్, అన్నిటికీ కొత్త. పైగా 1982 ఆసియా క్రీడల కోసం ఢిల్లీలో స్టేడియంలు నిర్మిస్తున్నారు. సిమెంట్, ఉక్కు కొరత ఏర్పడి సరఫరా లేదు. పని ఆగిపోయినా పర్వాలేదు, కానీ బ్లాక్ మార్కెట్లో కొనడానికి నిరాకరించింది. అందుచేత తమ R&D సెంటర్ నిర్మాణానికి 4 ఏళ్లు పట్టినా ఓపిక పట్టింది. 1989లో బయోఫార్మా కోసం ముడి పదార్థాలు తయారు చేసే ప్లాంట్ నిర్మిద్దామని రుణం కోసం ICICI, UTI బ్యాంకులకు దరఖాస్తు పెట్టుకుంది. కిరణ్ ప్రారంభించబోతున్న వ్యాపారానికి తిరుగు ఉండదు అని తెలుసుకుని రుణం బదులు 4 కోట్లు ఇచ్చి వాటాదారులుగా చేరాయి ICICI, UTI. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. దేశంలో మొట్టమొదటి బయోకాన్ సంస్థ నెలకొల్పారని, అది కూడా ఓ మహిళ నడుపుతోందని తెలుసుకొని IIT, PhD చదివిన వారు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న భారతీయులు కిరణ్ దగ్గర చేరడానికి ఉత్సుకత చూపడం మొదలుపెట్టారు.
ఈలోపు ఐర్లాండ్లో బయోకాన్ కంపెనీని యూనిలివర్కు అమ్మేశాడు లెస్లీ. బెంగుళూరుకు వచ్చిన యూనిలివర్ ప్రతినిధులు బయోకాన్ ఉత్పత్తులు అత్యంత విలువైనవని గుర్తించి బయోకాన్ సంస్థలో ఐసిఐసిఐ యూటీఐ బ్యాంకుల వాటాని కొనుగోలు చేశారు. ఓ రోజు విమానయానంలో స్కాట్లాండ్కు చెందిన జాన్షాను కలిసింది ఆమె. అతను మధురా కోట్స్కు సీఈఓ. యూనిలివర్ భాగస్వామిగా చేరడం వంటి విషయాలలో సలహా సహకారాలు ఆయన వద్ద తీసుకునేది. 7 ఏళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారి 1989లో పెళ్లి చేసుకుంది అతన్ని. ఎంజైమ్ల ఉత్పత్తిలో 2 దశాబ్దాలు గడిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. ఔషధాల తయారీలోకి దిగడానికి ఇంతకంటే మంచి సమయం లేదు అని ఓ రోజు కిరణ్కు ఆలోచన వచ్చింది. ఫార్మా వ్యాపారంలో భాగం కావడానికి యూనిలివర్ ఒప్పుకోలేదు. పైగా కిరణ్ వాటాను కొని మొత్తం బయోకాన్ గుప్పిట్లో ఉంచుకుందామనుకుంది యూనిలివర్. బయోకాన్ నా శరీరంలో భాగం, నా మానసపుత్రిక. ఒక్క షేర్ కూడా అమ్మేది లేదని తెగేసి చెప్పింది. చేసేది లేక బయోకాన్ సంస్థలో యూనిలివర్ వాటాని అమ్మకానికి పెడితే కిరణ్ పూర్తిగా కొనేసి మొత్తం కంపెనీకి యజమానురాలయ్యింది. 2004లో బయోకాన్ ఐపీఓకు వెళ్ళినప్పుడు కంపెనీ విలువ 4,000 కోట్లు. నేడు ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 25,000 కోట్లకు పైనే. కిరణ్ ఇప్పుడు సాధించిన పేరు ప్రఖ్యాతలు, సంపాదించిన ఆస్తిపాస్తులు, అవార్డులు, వీటన్నిటికంటే విలువైనది ఏమిటంటే ఆ రోజు డబ్బు పోసి డాక్టర్ సీట్ కొననని మొండికేశాడే, అప్పుడు తండ్రి చెప్పిన ఆ మాట. అదే కిరణ్ మజుందార్ షాకు విలువల బాట నేర్పింది. సర్వరోగాలకు మందులను కనిపెట్టగలం, కానీ నైతిక విలువల్ని పెంపొందించే మందుల్ని కనిపెట్టలేం. పెంపకం ద్వారా తల్లిదండ్రులు మాత్రమే వాటిని పిల్లలకు నూరిపోయగలరు అంటారు కిరణ్ మజుందార్ షా. ఆమె జీవితానికిది అతికినట్లు సరిపోతుంది. డాక్టర్ అయి రోగులకు సేవ చేద్దామనుకుంది. సీటు తెచ్చుకోలేకపోయింది. ఏ మహిళ చేయని సాహసం చేసి బీరు తయారీలో మాస్టర్స్ చదివి ఒక చిన్న ఉద్యోగం చేస్తే చాలని భావించింది. అయితే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా పట్టుదలతో ప్రయాణించి బయోకాన్ వ్యవస్థాపకురాలిగా ఎదిగి నేడు ఎందరికో స్ఫూర్తిని రగిలించింది. ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు ఔషధాలు తయారు చేసే సంస్థను ఏర్పాటు చేసి కోట్ల రోగులను పరోక్షంగా ఆదుకుంటున్న కిరణ్ జీవిత ప్రయాణం ప్రతి మహిళకు ఆదర్శప్రాయమే. డాక్టర్ అయి రోగులకు సేవ చెయ్యాలనే కల ఆ విధంగా తీరడంతో పాటు ఒక వినూత్న వ్యాపారవేత్తగా ఒక మహిళ సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తి రగిలించింది. అదే నేటి మన బిజినెస్ విజనరీ గాథగా నిలిచింది. బయోకాన్ వ్యవస్థాపకురాలైన కిరణ్ మజుందార్ షా అద్భుత ప్రయాణం, విజయగాథ తెలుసుకున్నాం కదండి. మరో చక్కని స్ఫూర్తి గాథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.